ఆల్ఫా1 ఆల్ఫా2 ఆల్ఫా1 ఆల్ఫా n lambda t అని తీసుకుంటాము. ఇది నాతో నార్మల్ సెట్. therefore I j అయితే మనకి ఏమైందంటే ఆల్ఫా ఆల్ఫా j 1 అవుతుంది. అలాగే I j అయితే ఆల్ఫా ఆల్ఫా j 0. ఇది ఆతో నార్మల్ సెట్ ఫార్ములా. ఇప్పుడు మనం గామా ఈక్వల్ తీసుకుంటామంటే బీటా బీటా మైనస్ సమ్మేషన్ ఆఫ్ I ఈక్వల్ టు 1 to n బీటా కామా ఆల్ఫా ఆల్ఫా బీటా కామా ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ బీటా కామా ఆల్ఫా అని తీసుకుంటాము. therefore గామా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ గామా తీసుకుంటే ఇక్కడ మనకు ఈ వాల్యూ ఏమిటంటే బీటా మైనస్ I ఈక్వల్ టు 1 to n బీటా కామా ఆల్ఫా ఇంకోటి మనం ఏమిటంటే బీటా మైనస్ I j ఈక్వల్ టు 1 to n j ఈక్వల్ టు 1 to n అవుతుంది. ఓకే I అవుతుంది ఓకే j అవుతుంది. రెండు మల్టిప్లై చేసామనుకోండి బీటా కామా ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ బీటా కామా బీటా అవుతుంది. ఇక్కడ చేసినప్పుడు మనకి ఏమైంది బార్ వస్తుంది. j ఈక్వల్ టు 1 to n ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ బీటా కామా ఆల్ఫా j హోల్ బార్ బీటా కామా ఆల్ఫా j వస్తుంది మైనస్ ఇంత మల్టిప్లై చేయండి I ఈక్వల్ టు 1 to n అంటే ఇక్కడ I ఈక్వల్ టు 1 to n బీటా కామా ఆల్ఫా కామా I కామా బీటా వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ ఒక సమ్మేషన్ వస్తుంది I ఈక్వల్ టు 1 to n బీటా కామా ఆల్ఫా వస్తుంది ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ అని. ఇంకోటి j ఈక్వల్ టు 1 to n బీటా కామా ఆల్ఫా j వస్తుంది. ఈ ఆల్ఫా j ఎలా తీసుకుంటామంటే ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా ఆల్ఫా j పక్కకి వస్తుంది. that is equal to inner product of beta comma beta minus j equal to 1 to n ఇదే మనకు beta comma alpha j whole bar beta comma alpha j minus I equal to 1 to n beta comma alpha I inner product of beta comma alpha whole bar అవుతుంది. ఇది డబుల్ సమ్మేషన్ తీసుకున్నాం అనుకోండి I equal to 1 to n j equal to 1 to n inner product of beta comma alpha I beta comma alpha j whole bar అవుతుంది. alpha I ఇక్కడ మనకు లంబాలు లంసంతి కాబట్టి ఆతో నామం సెట్ కాబట్టి మనకి ఏదంటే టూ ఫార్ములాస్ ఉన్నాయి కదా. ఒకటి I ఇప్పుడు j తీసుకున్నాం అనుకోండి ఆల్ఫా j కమా ఆల్ఫా j 1 అవుతుంది కాబట్టి అంటే j వద్దు I తీసుకుంటాం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇదేంటంటే I ఈక్వల్ టు 1 to n బీటా కమా ఆల్ఫా I బార్ అవుతుంది. ఇది ఆల్ఫా కమా ఆల్ఫా I అవుతుంది. ఇక్కడ ఏమిటది రెండు మనం తయారు చేసుకున్నాం కాబట్టి బీటా కామా బీటా మైనస్ 2 ఇంటూ I ఈక్వల్ టు 1 to n బీటా కామా ఆల్ఫా ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ బీటా కామా ఆల్ఫా బార్ అవుతుంది. ఆ వాల్యూ తీసేస్తే ఈ వాల్యూ వస్తుంది నార్మ్ ఆఫ్ బీటా స్క్వేర్ I ఈక్వల్ టు 1 to n బీటా కామా ఆల్ఫా ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ బీటా కామా ఆల్ఫా అంటే లంబాల లంబసం ఉంది కాబట్టి I ఈక్వల్ టు j అయితే అదొక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. j అయితే కాబట్టి I బదులు j బదులు మనం I సబ్స్టిట్యూట్ చేసుకుంటాం కాబట్టి ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా ఆల్ఫా ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే మాడ్యులస్ ఆఫ్ z హోల్ స్క్వేర్ వస్తుంది. ఆ ఫార్ములా అప్లై చేసుకుని మనం రాస్తాం. therefore ఇక్కడ ఏమిటంటే z ప్రోడక్ట్ ఏమిటది మాడ్యులస్ z హోల్ స్క్వేర్. therefore నార్మ్ ఆఫ్ గామా హోల్ స్క్వేర్ గ్రేటర్ దాన్ 0 తీసుకున్నాం అంటే అంటే ఏంటంటే therefore గ్రేటర్ దాన్ 0 అవుతుంది. ఇలా పంపిస్తాం అనుకోండి I ఈక్వల్ టు 1 to n మాడ్యులస్ ఆఫ్ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ బీటా కామా ఆల్ఫా హోల్ స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నార్మ్ ఆఫ్ బీటా స్క్వేర్ అనేది మనకు వెల్స్ ఈక్వల్ అవుతుంది. తీసుకుని మనం